హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెన్ స్పెషల్. ఈరోజు మనం చేసుకోబోయే ఐటెం పాస్తా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాస్తా 100 గ్రాములు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టమాటా ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పాస్తా సాస్ 1 కప్పు. పాస్తా తయారు చేసుకోవడానికి ముందుగా నీటిని మరిగించి దానిలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి పాస్తాను వేయాలి. పాస్తా కుక్ అయ్యాక స్టెయిన్ చేసి చల్లని నీటితో కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ముందుగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్రను వేయాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. పచ్చిమిర్చి ముక్కలను వేసి కలపాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేయాలి. తగినంత ఉప్పును కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తరిగిన టమాటా ముక్కలను వేసి కుక్ చేయాలి. కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మార్కెట్లో పాస్తా సాస్ దొరుకుతుంది. ఆ సాస్ వేసి కలిపాక ఫైనల్గా మనం ముందుగా రెడీగా ఉంచుకున్న పాస్తా వేసి కలిపేస్తే చివర్లో కరివేపాకు, కొత్తిమీర వేసి దించేయాలి. పాస్తా రెడీ అయిపోయినట్లే. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని లెమన్తో గార్నిష్ చేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.